మహాభారతం మహాభారతం మహాభారతం. అయితే ఏకలవ్యుడిని ద్రోణుడు గురుదక్షిణగా బ్రొటనవేలును ఇమ్మని అడగడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఏకలవ్యుడు జరాసంధుడు పరిపాలిస్తున్న మగధ రాజ్యానికి చెందినవాడు. హస్తినాపురానికి మగధ రాజ్యానికి మధ్య వైరం ఉంది. ఏకలవ్యుడు గొప్ప ధనుర్ధారి అయితే ఎప్పటికైనా హస్తినాపురానికి ప్రమాదకరం. హస్తినాపుర రాజగురువుగా రాజ్యాన్ని ఆపద నుంచి రక్షించడం ద్రోణుడి కర్తవ్యం. అందువల్లనే ద్రోణుడు ఏకలవ్యుడి బ్రొటనవేలును గురుదక్షిణగా కోరాడు. అర్జునుడు కూడా ఏకలవ్యుడికి జరిగిన అన్యాయానికి చింతించి, ఒకవేళ ఏకలవ్యుడికి బ్రొటనవేలు ఉండి ఉంటే నాకంటే గొప్ప ధనుర్ధారి అవుతాడా అన్న ఆలోచనతో తీవ్ర సాధన చేసి ఎడమ చేత్తో కూడా బాణాలను వేయడం నేర్చుకున్నాడు. మహాభారతం మొత్తంలో ఎడమ చేత్తో బాణాలు వేయగల సమర్థుడు అర్జునుడొక్కడే. అందుకే అర్జునుడిని సవ్యసాచి అని కూడా అంటారు. ఇలా ఒకసారి విద్యాభ్యాస సమయంలో ద్రోణుడు తన శిష్యులకు ధనుర్విద్యలో మెలకువలు వివరిస్తున్న సమయంలో అత్యంత వేగంగా ఓ బాణం గాలిలో ప్రయాణిస్తూ అర్జునుడి వెనుక నుంచి దూసుకువచ్చి ద్రోణాచార్యుడి కాళ్ల ముందున్న నేలపై గుచ్చుకొని భూమిలో నుంచి నీళ్లు బయటకు వచ్చి ద్రోణాచార్యుని పాదాలపై పడ్డాయి. వెంటనే ఆ బాణం వేసింది ఎవరా అని అర్జునుడితో సహా మిగిలిన వాళ్ళందరూ వెనక్కు తిరిగి చూశారు. అక్కడ ధనుర్బాణాలు చేతధరించి కర్ణుడు నిలబడి ఉన్నాడు. తరువాత కర్ణుడు ముందుకు నడిచి ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి, ప్రణామం గురుదేవా అని అన్నాడు. కర్ణుడిని చూసిన ద్రోణుడు వెంటనే ఎవరు నీవు అని ప్రశ్నించాడు. దానికి కర్ణుడు, నా పేరు కర్ణుడు, రథసారథి అయిన అతిరథుడి కుమారుడను. మీ దగ్గర ధనుర్విద్యను అభ్యసించడం కోసం వచ్చాను అని చెప్పాడు. దానికి ద్రోణుడు అంగీకరించి కర్ణుడిని తన శిష్యుడిగా స్వీకరించాడు. అప్పటినుంచి కురురాకుమారులందరితో సహా కర్ణుడు కూడా ద్రోణాచార్యుడి దగ్గరే ధనుర్విద్యను నేర్చుకుంటున్నాడు. ఆ సమయంలోనే కర్ణుడికి అర్జునుడికి మధ్య వైరం మొదలయ్యింది. ద్రోణాచార్యుని శిష్యులందరిలో కల్లా అర్జునుడు శ్రేష్ఠుడు, గొప్ప ధనుర్ధారి. కర్ణుడు చిన్నప్పటి నుంచి తను పుట్టిన కులం కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. తనకి అర్హత ఉన్నా దానికి తగిన గౌరవం దక్కలేదు. ఆ కారణంగానే కర్ణుడు అర్జునుడిపై అసూయ పెంచుకున్నాడు. ఆ అసూయే తరువాత కాలంలో కర్ణ దుర్యోధనుల మైత్రికి పునాదులు వేసింది. అయితే ఒకసారి ద్రోణుడు తన శిష్యులందరినీ తీసుకుని గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళందరూ నదిలో స్నానం చేస్తుండగా ఒక భయంకరమైన మొసలి వచ్చి ద్రోణుడి తొడని గట్టిగా పట్టుకొని నీటిలోకి లాక్కుపోవాలని చూసింది. అప్పుడు వెంటనే ద్రోణుడు, రాకుమారులారా, నన్ను రక్షించండి, రక్షించండి అని అరవసాగాడు. ఆ అరుపులు విన్న కురు రాకుమారులందరూ ఏం చెయ్యాలో దిక్కుతోచక అటూ ఇటూ తిరుగుతున్నారు. అర్జునుడు మాత్రం వెంటనే ఒడ్డున ఉన్న తన ధనస్సును తీసుకుని దానికి బాణం జోడించి కేవలం నీటి కదలికలను ఆధారంగా చేసుకుని నీటి అడుగున కనబడకుండా ఉన్న మొసలిని తన బాణాలతో కొట్టి ద్రోణుడిని ఆ అపాయం నుంచి రక్షించాడు. నీటిలో నుంచి బయటకు వచ్చిన ద్రోణుడు ఎప్పటికైనా తనకి ద్రుపదుడిపై ఉన్న పగను అర్జునుడే నెరవేరుస్తాడని భావించి అర్జునుడి వైపు చూస్తూ, అర్జున, ఇటువంటి క్లిష్ట సమయంలో నీవు చూపిన నేర్పు అమోఘం. నీ గురుభక్తితో నాకు ఎంతో సంతోషం కలిగించావు. నీకు ఇప్పుడు ఒక అస్త్రాన్ని ప్రసాదిస్తున్నాను. ఆ అస్త్రం విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రం ఇంద్రుడి వజ్రాయుధాలతో సమానమైనది. దీనిని అల్ప మానవులపై ప్రయోగించకూడదు. లోకాలనే అంతం చేసే శక్తి దానికి ఉంది. ఇదే బ్రహ్మశిరము అని చెప్పి ద్రోణుడు తన చెయ్యి పైకెత్తి మంత్రం స్మరించగానే ఆకాశంలోని మెరుపులన్నీ ఒక్కటై ద్రోణుడి చేతిలోకి ప్రసరించి ఆ మెరుపుల శక్తితో బ్రహ్మాస్త్రం ప్రత్యక్షమయ్యింది. ద్రోణుడు ఆ అస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదించి అర్జునుడి చెవిలో బ్రహ్మాస్త్ర ప్రయోగ ఉపసంహార మంత్రాలను చెప్పాడు. ఉపసంహార మంత్రం అంటే ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని తిరిగి వెనక్కు తీసుకోవడం. ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని తన పుత్రుడైన అశ్వత్థామకు కూడా ప్రసాదిస్తాడు. కాని అశ్వత్థామకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడమే గాని ఉపసంహరించడం తెలియదు. ఇలా కురు రాకుమారులందరూ ద్రోణుడి దగ్గర అస్త్ర విద్య నేర్చుకుంటున్నారు. అయితే ఓసారి కర్ణుడు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి, గురుదేవా, నాకు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించి అర్జునుడితో సమానుడిని చెయ్యండి అని కోరాడు. దానికి ద్రోణుడు, బ్రహ్మాస్త్రాన్ని క్షత్రియులకు బ్రాహ్మణులకు తప్ప వేరొకరికి నేర్పించకూడదు.
అందువల్ల నేను నీకు బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించలేను అని అన్నాడు. దానితో కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని పొందడం కోసం అక్కడి నుంచి పరశురాముడి దగ్గరకు ప్రయాణమయ్యాడు. ఇక్కడ ఒక చిన్న సందేహాన్ని నివృత్తి చేయాలని అనుకుంటున్నాను. చాలామంది ద్రోణుడు కర్ణుడికి ధనుర్విద్య నేర్పించడానికి నిరాకరించాడు అనుకుంటారు. మేము ఇంతకుముందు చేసిన కర్ణ బయోగ్రఫీ వీడియోలో కూడా అలాగే చెప్పాం. కానీ నిజానికి కర్ణుడు ముందుగా ద్రోణుడి దగ్గర ధనుర్విద్య నేర్చుకుంటాడు. ఆ తరువాత బ్రహ్మాస్త్రాన్ని పొందడం కోసం పరశురాముడి దగ్గరకు వెళ్ళాడు. కర్ణ వీడియోలో అలా చెప్పడానికి కారణం, ఆ కర్ణ వీడియో అనేక పుస్తకాలను, అనేక రకాల మూలాలను ఆధారంగా చేసుకుని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ వీడియోలో కర్ణుడిలోని నెగిటివ్స్ ని చెప్పడానికి కుదరలేదు. కానీ ఈ మహాభారతం భాగాలను వ్యాసభారతాన్ని ఆధారంగా చేసుకుని మీతో పంచుకుంటున్నాం. కాబట్టి కర్ణుడి బయోగ్రఫీ వీడియోకి దీనికి కొన్ని మార్పులు కనబడతాయి. అంతేకాకుండా గంధర్వుడు చిత్రసేనుని చేతిలో ఓటమి, ద్రౌపది వస్త్రాపహరణం, అభిమన్యుడి మరణం వంటి సంఘటనలు కర్ణుడిలోని చెడు స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. కాబట్టి కర్ణుడి గురించి ఇప్పటిదాకా మీకు తెలిసినవన్నీ పక్కనబెట్టి ఒక బ్లాంక్ మైండ్తో ఈ సిరీస్ను చూడటం వలన మహాభారతంలోని అందరి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం, అలాగే వారి పాత్రల ప్రాముఖ్యత అర్థమవుతుంది. ఇక కురు రాకుమారుల విద్యాభ్యాసం పూర్తయింది. ఒకరోజు ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రుడి అంతఃపురానికి వెళ్లి, మహారాజా, రాకుమారులందరూ సకల విద్యలలో ప్రావీణ్యులయ్యారు. అస్త్రశస్త్రాల ప్రయోగ నైపుణ్యంలో ఆరితేరిపోయారు. అనేక రకాల సంగ్రామ పద్ధతులలో నిష్ణాతులు. ఒక మహా సదస్సును ఏర్పాటు చేసి కురువంశ పెద్దలైన వ్యాసుడు, భీష్ముడు, విదురుడు మొదలగు పెద్దలు విచ్చేసి రాకుమారుల అపార శక్తి సామర్థ్యాలను పరిశీలించాలని కోరుతున్నాను అని అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు ఎంతో సంతోషించి విదురుడిని పిలిపించి రాకుమారుల అస్త్ర విద్యా ప్రదర్శన సభను ఏర్పాటు చేయమని ఆదేశించాడు. మహారాజు ఆజ్ఞతో విదురుడు కనుచూపు మేర వరకు ఆక్రమించి ఉన్న ప్రదేశాన్ని విస్తీర్ణంగా రంగస్థలంగా మార్చి ఆ రంగస్థలం చుట్టూ ఎన్నో ప్రేక్షక భవనాలను, అతిథులకు స్వర్ణ సింహాసనాలను ఏర్పాటు చేసి ఒక మహా ప్రదర్శనశాలను నిర్మింపజేశాడు. అస్త్ర విద్యా ప్రదర్శనకు ధృతరాష్ట్రుడు, గాంధారి విచ్చేసి వారి సింహాసనాలలో కూర్చున్నారు. వ్యాసుడు, భీష్ముడు, కృపాచార్యుడు, శకుని, శల్యుడు మొదలగు పెద్దలు విచ్చేసి వారి వారి ఆసనాలలో కూర్చున్నారు. రాకుమారుల అద్భుత పరాక్రమాలను చూడటానికి హస్తినాపురి నుంచి మాత్రమే కాక ఇతర రాజ్యాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఇసుక వేస్తే కిందికి జారదు అన్నంతగా సభను ఆక్రమించారు. ఇంతలో సభ ప్రారంభానికి సూచనగా ఓ పెద్ద శంఖారావం రంగభూమి అంతటా వినిపించింది. ద్రోణాచార్యుడు తెల్లటి వస్త్రాలు ధరించి అశ్వత్థామతో రంగస్థలంలోకి అడుగుపెట్టాడు. రాకుమారులందరూ ద్రోణుడి వెనుక వయస్సు ప్రకారం వరుస క్రమంలో నిలబడి రంగస్థలంలోకి ప్రవేశించారు. ముందుగా కొంతమంది రాకుమారులు ముందుకొచ్చి ఒక్కొక్కరిగా గద, గొడ్డలి, కత్తి, బల్లెం ఇలా వివిధ రకాల ఆయుధాలతో వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇంకొంతమంది బాణాలు వెయ్యడం, రథాలు నడపడం, జంతువులను అదుపు చేయడం, వారి ఆయుధాలతో మెరుపుల్ని, మంటల్ని సృష్టించడం వంటి విద్యలను కనబరిచారు. తరువాత భీముడు, దుర్యోధనుడు రంగస్థలంలోకి ప్రవేశించి గదాయుద్ధం చేయడం ప్రారంభించారు. వారిద్దరి మధ్య యుద్ధం 2 సింహాల పోరును తలపిస్తుంది. ఎవరికి ఎవరు తీసిపోవడం లేదు. వారి గదలు 2 ఒకదానితో మరొకటి గుద్దుకుంటుంటే ఏవో 2 కొండలు ఢీకొన్నాయా అన్నట్టుగా ఆ శబ్దానికి ప్రజల చెవులు చిట్లిపోతున్నాయి. వారి పాదాల తాకిడికి భూమి దద్దరిల్లిపోతోంది. వారిద్దరి అత్యద్భుత యుద్ధ పద్ధతుల్ని, వీరోచిత పోరాటాన్ని ధృతరాష్ట్రుడికి విదురుడు, గాంధారికి కుంతీదేవి వివరించి చెబుతున్నారు. క్షణక్షణం విజృంభిస్తున్న వారిద్దరి పోరును కల్లారా చూస్తున్న ప్రజలు పౌరుషావేశాలతో 2 వర్గాలుగా చీలి కొంతమంది భీముడి ప్రతాపాన్ని, మరికొందరు దుర్యోధనుడి పరాక్రమాన్ని ప్రశంసిస్తూ తిట్టుకుంటూ గొడవలు పడడం మొదలుపెట్టారు. ప్రజల మనస్థితిని అర్థం చేసుకున్న ద్రోణుడు సమయం చెయ్యి దాటిపోకముందే దీనిని ఎలాగైనా ఆపాలి అని భావించి వారిద్దరి పోరాటాన్ని నిలిపివేయాలని అశ్వత్థామను ఆదేశించాడు. గురుదేవుని ఆజ్ఞతో భీమ, దుర్యోధనులు ఇద్దరూ వారి పోరాటాన్ని నిలిపివేశారు. తరువాత ద్రోణాచార్యుడు ప్రజలందరి వైపు చూస్తూ, మహాజనులారా, మీరందరూ ఇప్పటి వరకు భీమ, దుర్యోధనుల గదాయుద్ధ నైపుణ్యాన్ని పరిశీలించారు. ఇప్పుడు నా ప్రియ శిష్యుడు అర్జునుడి అద్భుత ధనుర్విద్యను చూసి ఆనందించండి అని చెప్పి అర్జునుడిని రంగస్థలంలోకి
ఆహ్వానించాడు. గురువు ఆజ్ఞతో ధనస్సు పట్టుకుని రంగస్థలంలోకి ప్రవేశించాడు అర్జునుడు. అర్జునుడి రాకను చూసిన ప్రజలందరూ ఇతడు పాండురాజు పుత్రుడు అర్జునుడు, గొప్ప విలుకారి అంటూ జయజయధ్వానాలు చేశారు. ఆ జయజయధ్వానాలు విని ధృతరాష్ట్రుడు పక్కనే ఉన్న విదురుడితో, ఏమైంది విదురా, ప్రజలందరూ ఎందుకు సంతోషంగా ఉన్నారు అని అడిగాడు. దానికి విదురుడు, రాకుమారుడు అర్జునుడు రంగస్థల ప్రవేశం చేశాడు మహారాజా అని సమాధానమిచ్చాడు. రంగస్థలంలో అడుగుపెట్టిన అర్జునుడు ముందుగా ద్రోణుడికి ప్రణామం చేసి తరువాత తన ధనుర్విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. తన ధనస్సు ఎక్కుపెట్టి ముందుగా ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి ఆకాశం నుంచి అగ్నిజ్వాలలు కురిపించాడు. మళ్లీ మరుక్షణంలోనే వారుణాస్త్రాన్ని ప్రయోగించి వర్షపు చినుకులను పుట్టించి ఆ అగ్నిని ఆవిరి చేశాడు. భూతలాస్త్రాన్ని ప్రయోగించి తను నిలబడ్డ చోటులోని భూమిలోకి ప్రవేశించి వేరొక చోటు నుంచి బయటకు వచ్చాడు. అంతర్ధాన శస్త్రాన్ని ప్రయోగించి అదృశ్యమై ప్రేక్షకుల మధ్యకు వెళ్లి మరుక్షణంలోనే తిరిగి రంగస్థలంలో ప్రత్యక్షమయ్యాడు. అర్జునుడి అద్భుత ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. అర్జున అర్జున అంటూ ఆ సభ మొత్తం దద్దరిల్లేలా అరుస్తున్నారు. అర్జునుడు ఈసారి తన ధనస్సును ఎక్కుపెట్టి ఆకాశంలోకి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్ర ప్రభావానికి ఆకాశంలో కారు మేఘాలు ఆవరించి సూర్యుడిని కమ్మి ఆ ప్రదేశమంతా చీకటితో నిండిపోయింది. అర్జునుడు దానికి విరుగుడుగా మరో అస్త్రాన్ని ప్రయోగించడానికి తన ధనస్సు ఎక్కుపెట్టి నిలుచున్నాడు. తన వింటినారిని వదలబోతుంటే ఇంతలో ఎక్కడి నుండో ఒక బాణం వచ్చి ఆకాశంలోకి వెళ్లి పెద్దగా పేలి ఆ కారు మేఘాలన్నిటినీ చెదరగొట్టి సూర్యకాంతిని తిరిగి భూమిపై ప్రసరింపజేసింది. అది చూసి పాండవులందరూ ద్రోణుడి పక్కకి, కౌరవులందరూ దుర్యోధనుడి పక్కకు వెళ్లిపోయారు. అప్పటి వరకు అర్జున అర్జున అని అరుస్తున్న ప్రజలందరూ ఒక్కసారిగా అరవడం ఆపి ఆ బాణం వేసింది ఎవరా అని ఆ రంగస్థల ప్రవేశద్వారం వైపు ఆసక్తిగా చూస్తున్నారు. అప్పుడు అక్కడ నిలుచున్న ప్రజల మధ్య నుంచి సహజ కవచ కొండలాలను ధరించి సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ కర్ణుడు ముందుకు వచ్చి నిలబడ్డాడు. కర్ణుడి తేజస్సు, అపూర్వ సౌందర్యానికి ప్రజలందరూ తమని తాము మరచి విస్మయంతో అలాగే చూస్తుండిపోయారు. అప్పుడు కర్ణుడు రంగస్థలం మధ్యలోకి ప్రవేశించి ద్రోణుడికి ప్రణామం చేసి అర్జునుడి వైపు చూస్తూ, అర్జునా, ఏవో 4 మాయలు చేసి నీ అంతటి ధనుర్ధారి ఇంకెక్కడా లేడని మిడిసి పడకు. నువ్వు చేసిన ఈ విద్యలన్నీ నేను కూడా చెయ్యగలను అని అన్నాడు. కర్ణుడి మాటలకు అర్జునుడికి కోపం తన్నుకొచ్చింది. కాని దుర్యోధనుడికి మాత్రం అర్జునుడిని ఎదిరించి నిలబడగల వీరుడు దొరికాడు అని అతని ముఖంపై ఆనందం వెల్లివిరిసింది. కర్ణుడి అస్త్ర ప్రదర్శనకు ద్రోణుడు అనుమతిచ్చాడు. దానితో అర్జునుడు చేసిన ప్రతి విద్యను కర్ణుడు కూడా చేసి చూపించాడు. అది చూసిన దుర్యోధనుడు తన తమ్ముళ్లతో సహా కర్ణుడి దగ్గరకు వెళ్లి కర్ణుడిని ఎన్నో విధాలుగా ప్రశంసించి, మా అదృష్టం వల్లనే నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చావు. ఇప్పటి నుంచి నువ్వు మాకు మిత్రుడవు. నీకు ఏం కావాలన్నా కోరుకో, ఇస్తాము అని అన్నాడు. దానికి కర్ణుడు, అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యాలనేదే నా కోరిక అని చెప్పాడు. కాని అర్జునుడు దానికి అడ్డు చెబుతూ, ఇది కురువంశ రాజకుమారుల విద్యా ప్రదర్శన, నిన్ను ఎవరో ఆహ్వానించారు అని అన్నాడు. దానికి కర్ణుడు, ఇది వీరులందరికీ చెందిన విద్యా ప్రదర్శన, ఇక్కడికి రావడానికి ఎవరి అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. వీరులెవరైనా సరే ఇక్కడికి రావచ్చు అని అన్నాడు. దానికి దుర్యోధనుడు సంతోషించి కర్ణుడికి అర్జునుడికి ద్వంద్వ యుద్ధం ఏర్పాటు చేశాడు. అర్జునుడు కూడా కర్ణుడితో తలపడటానికి సిద్ధపడ్డాడు. ఇద్దరి మధ్య పోరు మొదలయ్యింది. చిత్ర విచిత్ర అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తూ అరివీర భయంకరులై ఇద్దరు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. వారు ప్రయోగిస్తున్న బాణ పరంపర ఆకాశంలోని సూర్యకిరణాలను తలపిస్తూ సభను ముంచెత్తాయి. కౌరవులందరూ కర్ణుడి పక్కకు వెళ్లి కర్ణుడి అస్త్ర నైపుణ్యాన్ని పరిశీలించి అభినందిస్తున్నారు. భీష్ముడు, విదురుడు వంటి కురు పెద్దలు అర్జునుడి పక్కకు వెళ్లి అర్జునుడి ప్రావీణ్యాన్ని ప్రశంసించి ప్రోత్సహిస్తున్నారు. వారిద్దరి పోరాటాన్ని చూస్తూ ప్రజలందరూ జయ జయధ్వానాలతో కోలాహలం చేస్తున్నారు. ఇంతలో కర్ణుడు అర్జునుడి మీదకు పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు. దానితో అర్జునుడి చుట్టూ నల్లటి మబ్బులు ఏర్పడి అర్జునుడు కనబడకుండా పోయాడు. అది చూసి కుంతీదేవి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే విదురుడు పాదచారుల ద్వారా కుంతీదేవిని సేదతీర్చాడు. ఇంతలో అర్జునుడు వ్యాయస్త్రాన్ని ప్రయోగించి ఆ నల్లటి మబ్బులను చెదరగొట్టాడు. ఆ దృశ్యాన్ని విదురుడు కుంతీదేవికి చూపించి సంతోషం కలిగించాడు. కృపాచార్యుడి ద్వంద్వ యుద్ధ ధర్మ రహస్యవేత్త,
క్షణక్షణానికి తీవ్రమై పెరిగిపోతున్న కర్ణార్జునుల దారుణ సంగ్రామ ధోరణి పరిశీలించి మెరుపు వేగంతో వారిద్దరి మధ్య చేరి గంభీర స్వరంతో కర్ణుడి వైపు చూస్తూ, కర్ణ, అర్జునుడు కురువంశ వర్ధనుడు, కుంతి పాండురాజుల కుమారుడు. మరి నువ్వు కూడా నీ వంశ ఖ్యాతిని, తల్లిదండ్రులెవరో మాకందరికీ వెల్లడించు. నీవు అన్ని విధాల అర్జునుడితో తులతూగినట్లయితే తరువాత తిరిగి అర్జునుడితో తలపడు అని అన్నాడు. దానికి సమాధానం చెప్పలేక కర్ణుడు నిస్సహాయంగా తలవంచుకున్నాడు. అది విని కర్ణుడి వెనకనున్న దుర్యోధనుడు రోషావేశంతో ముందుకు వచ్చి కృపాచార్యుడి వైపు చూస్తూ, గురువర్య, కులము శౌర్యము అధిక సేన కలిగినవాడు రాజుగా పిలువబడతాడు. మీ అభ్యంతరమల్లా కర్ణుడు రాజు కాదనేదే. అయితే ఇప్పుడే ఈ క్షణమే కర్ణుడిని కురు రాజ్యాలలో అత్యంత సంపన్న రాజ్యమైన అంగరాజ్యానికి రాజుని చేస్తున్నాను అని చెప్పి పాదచారుల ద్వారా బంగారు సింహాసనాన్ని తెప్పించి కర్ణుడిని దానిపై కూర్చోబెట్టి పాలతో అభిషేకించి వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాన్ని అతని తలపై మోపి రాజ్య ప్రజలందరూ చూస్తుండగా కురువంశ పెద్దల సమక్షంలో పురోహితుల వేద మంత్రాల సాక్షిగా కర్ణుడిని అంగరాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. దుర్యోధనుడు చూపిన ఆదరణకు కర్ణుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. సింహాసనం మీద నుంచి పైకి లేచి దుర్యోధనుడి వైపు కృతజ్ఞతతో చూస్తూ, రాకుమారా, మీతో అనువంతైన సంబంధం లేని నన్ను ఒక రాజ్యానికి రాజును చేసి గౌరవం కల్పించారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను అని అన్నాడు. దానికి దుర్యోధనుడు, నాకు నీ మైత్రి తప్ప మరేమీ వద్దు, నాతో స్నేహం చెయ్యి అని కోరాడు. దానికి కర్ణుడు ఆనందంతో దుర్యోధనుడి వైపు చూస్తూ, ఇప్పటి నుంచి నా శక్తి సామర్థ్యాలను, నా జీవితాన్ని మీకు అంకితం చేస్తున్నాను. మీరిచ్చే ప్రతి ఆదేశాన్ని ఎదురు చెప్పకుండా పాటిస్తాను. మంచి చెడులలోనూ కష్ట సుఖాలలోనూ మీకు తోడుగా ఉంటాను. నా ప్రాణం పోయేంత వరకు మీకు కవచమై మీ ముందు రక్షణగా నిలబడతాను అని వాగ్దానం చేశాడు. కర్ణుడి మాటలకు దుర్యోధనుడు ఆనందంతో ప్రేమగా కౌగిలించుకున్నాడు. ఇదంతా తెలుసుకుని కర్ణుడి తండ్రి అతిరథుడు అక్కడికి వచ్చాడు. తండ్రి రాకను గమనించిన కర్ణుడు వినయంగా తండ్రికి ప్రణామం చేశాడు. అది చూసిన భీముడు కర్ణుడు సూతపుత్రుడని గ్రహించి కర్ణుడి వైపు చూస్తూ అవహేళనగా అంటూ నవ్వి, సూతపుత్రుడివైన నీవు రథం నడుపుకోక నీకు అర్జునుడితో పోటీ ఏంటి? అదీగాక క్షత్రియులు అనుభవించదగ్గ అంగరాజ్యానికి నీవు అర్హుడవు కాదు అని అన్నాడు. దానికి కర్ణుడు సమాధానం చెప్పక బాధతో తల వంచుకొని నిలబడి ఉండిపోయాడు. అప్పుడు దుర్యోధనుడు ఆక్రోశంగా భీముడి వైపు చూస్తూ, భీమా, నీవు ఈ విధంగా మాట్లాడటం భావ్యమా? నదులు పర్వతాలు ఎక్కడ పుట్టాయని ఎవరైనా అడుగుతారా? ఇంతటి తేజోశాలి సూతకులంలో పుడతాడా? దేవేంద్రుడి వజ్రాయుధం దదీచి మహర్షి వెన్నెముక నుంచి ఆవిర్భవించలేదా? పరమశివుడి కుమారుడు రెల్లు పొదలలో జన్మించలేదా? ఉత్తమ క్షత్రియులందరూ బ్రాహ్మణులకు పుట్టలేదా? మన గురువు ద్రోణాచార్యుడు మట్టి కుండలో జన్మించలేదా? అంతవరకు ఎందుకు? మీ పుట్టుకలు ఎలాంటివో తెలియదా? కాబట్టి రాజ్యార్హతకు కర్ణుడి పుట్టుకతో పనిలేదు. కర్ణుడు సహజ కవచకుండల మండితుడు, దివ్య లక్షణ తేజో సంపన్నుడు. మహాపురుషులకు తప్ప సామాన్యులకు ఇటువంటి దివ్య చిహ్నాలు ఎక్కడివి? అపార భుజబల శక్తి చేత కర్ణుడు ఈ అంగరాజ్యాన్ని మాత్రమే కాదు, సమస్త భూమండలాన్ని పరిపాలించడానికి అర్హత ఉన్న జగదేక వీరుడు అని చెప్పి సూర్యాస్తమయం కావడంతో రథం పైకెక్కి కర్ణుడితో తన తమ్ముళ్లను తీసుకుని రంగస్థల ద్వారం నుంచి బయటకు వెళ్లిపోయాడు. కర్ణుడి కవచకుండలాలను, సూర్య తేజస్సును చూసి కుంతీదేవి అతడు నా పుత్రుడే అని గ్రహించింది. కాని ఆ విషయం బయట పెట్టలేక ఇన్నాళ్లకు తన పుత్రుడికి రాజ్యం దక్కిందని ఆనందించింది. అయితే ఇంతలోనే తన పుత్రులు ఒకరికొకరు శత్రువులయ్యారని గ్రహించి బాధపడింది కూడా. ఆ రోజు రాత్రి కొన్ని కోట్ల దీపాల కాంతుల వెలుగుల మధ్య కర్ణుడు తన రథంపై వాటిని మించిన కాంతితో ప్రకాశిస్తూ దుర్యోధనుడితో కలిసి రాజభవనానికి చేరుకున్నాడు. చాలా మంది దుర్యోధనుడు కర్ణుడి శక్తి సామర్థ్యాలను, కవచకుండలాలను చూసి తన లాభం కోసం మాత్రమే అతనితో స్నేహం చేశాడు అని అంటారు. కర్ణుడు కూడా అర్జునునిపై పగ సాధించడానికి దుర్యోధనుడితో జతకట్టాడు అని కూడా అంటారు. అది నిజమే కావచ్చు. కాని తరువాత కాలంలో వారిద్దరి మధ్య స్నేహం నిజమైన ప్రాణ స్నేహంగా మారుతుంది. ఎందుకంటే పాండవులను లక్క ఇంట్లో పెట్టి దహనం చేసినప్పుడు లోకమంతా పాండవులు చనిపోయారు అనుకుంటుంది. నిజానికి అప్పుడు దుర్యోధనుడికి కర్ణుడితో అవసరం తీరిపోతుంది. కాని దుర్యోధనుడు కర్ణుడిని విడిచిపెట్టలేదు. రాజ్యం వెనక్కి తీసుకుని పొమ్మని అననూ లేదు.
తన దగ్గరే పెట్టుకుని గౌరవించాడు. కర్ణుడు కూడా కుంతీదేవి తన తెల్లని, పాండవులు తన సోదరులని తెలిసినా దుర్యోధనుడిని విడిచిపెట్టలేదు. తన ప్రాణం పోయేంత వరకు దుర్యోధనుడి పక్షానే నిలబడ్డాడు. అందుకనే అంటారు, జీవితంలో కృష్ణ కర్ణుల వంటి ఇద్దరు స్నేహితులు ఉండాలి అని. ఒకరు ఎప్పుడూ మన వెంటే ఉండి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తారు. ఇంకొకరు మనం చెడు మార్గంలో ఉన్నా మనల్ని విడిచిపెట్టక తోడుగా నిలుస్తారు అని. మహాభారతం మహాభారతం మహాభారతం